హలో అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణాధిపతియే నమః. మనము వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తామో తెలుసా? ఒకరోజు బాలగణేషుడికి మేనమామ అంటే శ్రీహరి విష్ణు ఇంకా లక్ష్మీదేవి బాలగణేషుని చూడ్డానికి కైలాసానికి వెళ్తారు. అయితే బాలగణేషుడు లక్ష్మీమాత ఇంకా విష్ణుమూర్తితోని కొంచెం సమయం కేటాయించేటప్పుడు ఆ విష్ణుమూర్తితో ఆడుకునేట సమయం అప్పుడు ఆ చేతిలోని చక్రం చూసి అది ఆట ఆడే వస్తువు అని అనుకుంటారు. ఎవరు? బాలగణేషుడు. అయితే బాలగణేషుడు చిన్నప్పుడు చాలా చంచలమైననమాట. చాలా అల్లరి చేసేవారు. అయితే విష్ణుమూర్తికి తెలియకుండా ఆ చక్రాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. అప్పుడు నా చేతిలోని చక్రం లేదు అని గమనించిన విష్ణుమూర్తి చింతిస్తారనమాట. అమ్మో! ఇప్పుడు ఎలాగా దీన్ని నేను వినాయకుడి నోట్లో నుంచి ఎలా తీయాలి అని ఆలోచించుతూ అప్పుడు ఒక ఉపాయం ఆలోచిస్తారు. అయితే ఆ ఉపాయం ఏంటి అంటే విష్ణుమూర్తి గారు ఏం చేస్తారంటే గుంజీలు తీయడం మొదలుపెడతారు. ఎవరి ముందు? వినాయకుడి ముందు. అప్పుడు ఈ గుంజీలు తీస్తూ ఉన్నప్పుడు వినాయకుడు ఆ గుంజీలు చూసి అంటే గుంజీలు చేస్తూ చూసినప్పుడు శ్రీహరి విష్ణుని వినాయకుడు పక్కీ పక్కీమని నవ్వుతారు. గట్టి గట్టిగా నవ్వుతారనమాట. ఆ నవ్వేటప్పుడు పరమారుతుంది. అంటే ఇప్పుడు మనకి వాటర్ మనం తాగుతుంటే ఎలాగైతే పరమారుతో అలాగా వినాయకుడికి కూడా గట్టిగా నవ్వేటప్పుడు అదేమవుతుందంటే పరమారుతది. పరమారినప్పుడు ఆ చక్రం అనేది నోట్లో నుంచి బయటికి వచ్చేస్తుందనమాట. సో, అది అందుకనేసే విష్ణుమూర్తి ఆ రోజు అలా గుంజీలు తీస్తే ఏమైంది బాలగణేషుని బాగా పకీ పకీమని నవ్వాడు కదా! అంటే మనకేదైనా కోరికలున్నప్పుడు మనము కూడా ఆనందంగా వినాయకుడి ముందు గుంజీలు తీసి మన కోరికని చెప్పుకున్నా, లేకపోతే మేము తెలియకో లేకపోతే తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించవయ్యా స్వామి అనేసి మనం గుంజీలు తీస్తే, అప్పుడు ఆ వినాయకుడు మన గుంజీలు తీసేటప్పుడు చాలా ఆనందం అయిపోయి మనకి ఆశీర్వాదం ఇస్తారు అనేసి చెప్తారనమాట. అయితే ఇప్పుడు 11 గుంజీలు చాలామంది మ్యాక్సిమం 11 గుంజీలు తీస్తే చాలా మంచిదండి. మీకు ఈ సందేశం నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.